అందరికీ నమస్తే. పౌర్ణమికి ముందే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి. అందరం కూడా రెండో శుక్రవారం చేసుకుందాము అనిపిస్తుంది కదా. ఒకవేళ శుక్రవారంకి ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలండి? మూడో శుక్రవారం లేదంటే నాలుగో శుక్రవారం చేసుకుంటాం కదా. శుక్రవారం అంటే శుక్రవారం రోజునే ఎవరికైనా పీరియడ్, ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చి ఆగిపోతే ఏం చేయాలి అని చెప్పేసి చాలా సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అంటే ఏం చేయాలంటే, పూజ అంతా అయిపోయిన తర్వాత కొంతమందికి డేట్ వచ్చేస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే పూజ తీసేయాలా, ఉంచాలా, ఇవన్నీ డౌట్లు వచ్చేస్తాయి. అలా కాకుండానండి, అంతా రెడీ చేసి ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అత్తయ్య గారు కానీ లేదంటే తోడుకోళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ చేత చక్కగా జరిపించుకోవచ్చు. ఇంకా వాళ్ళు కూడా లేరు అనుకుంటే పూజారి గారి చేత పిలిచి ఆయన చేత జరిపించుకోవచ్చండి. పూజారి కూడా మనకి అందుబాటులో లేరు, కొంచెం ఆ రోజు కొంచెం అందుబాటులో ఉంటారు కదా, ఎవరు హడావిడి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంట్లో భర్త అయినా చేయొచ్చండి. చక్కగా ఆ రోజు ఏంటంటే ఉపవాసం చేయకూడదు అనిపిస్తుంది కదా, అలాగా మధ్యలో తీసేయడం మనకి సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి భర్త అయినా కూడా చక్కగా చేసేసి ఉద్యాపన చెప్పేసుకొని పూజ ముగించుకోవచ్చు అనమాట. లేదు ఆ మాసం అంతా కొంతమందికి కుదరదండి, మాకేమో అలవాటు ఈ సంవత్సరం చేసుకోలేదు అనేసి కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఆ శ్రావణ మాసంలో కుదరినప్పుడు ఈ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా అనేసి బాధపడుతూ ఉంటాము. ఈ సంవత్సరం జరగలేదు అనేసి కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కదా. అలా కాకుండానండి, ఈ నెల కుదరకపోతే చక్కగా మళ్ళీ దసరా శరన్నవరాత్రులు వస్తాయి కదండి. ఆ దసరాలో ఒకరోజు అమ్మవారి అవతారం ఉంటుంది కదా, లక్ష్మీదేవి అవతారం. అదే రోజున మళ్ళీ ఈ శుక్రవారం పూజ ఆ రోజు చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు చేసుకుంటే మన మనసుకి బాగుంటుంది, ఇంట్లోకి బాగుంటుంది కదా. కాబట్టి శుక్రవారం అడ్డంకి వచ్చేసింది, ఏం చేయాలి అనేసి బాధపడకుండా ఈ రూపేణా చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది కదండి. చక్కగా అందరూ శుక్రవారం అంటే పౌర్ణమి ముందే చేసుకుంటే బాగుంటుంది, మూడో శుక్రవారం చేయకూడదు, నాలుగో శుక్రవారం అనేసి కొంతమంది అనుకుంటారనమాట. నిజంగా అమ్మవారు ఎప్పుడు చేస్తే ఏంటంటే చక్కగా మనం మనస్ఫూర్తిగా పూజ చేయాలి కానీ మూడో శుక్రవారం అయినా నాలుగో శుక్రవారం అయినా చేసుకోవచ్చండి. ఇలా అడ్డంకి వస్తే కనుక ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అమ్మవారి దయ మనపై ఉండాలని సదా కోరుకుందామండి. థ్యాంక్ యూ. మీ రజని.